జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లి షర్మిల విషయంలో వ్యవహరించినటువంటి ఈ నీచమైనటువంటి వ్యవహారం తెలిస్తే రాష్ట్ర ప్రజలందరూ విస్తుపోయేటువంటి పరిస్థితి. అసలు చెల్లిని కలవటానికే భయపడినటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిగా రాష్ట్ర చరిత్రలో మిగిలిపోయేటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి ఉండేటువంటి అవకాశం ఉంది. అసలు వైఎస్ షర్మిలని కలవటానికే జగన్మోహన్ రెడ్డికి ఎందుకు సంకోచించాడు, ఎందుకు భయపడ్డాడు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి, మరో 10 మందితో చేయించండి. ఇక విషయానికి వస్తే జగన్మోహన్ రెడ్డి తన అధికారం కోసం, తన అడ్డగోలు సంపాదన కోసం, తన అరాచకాల కోసం ఎంతకైనా దిగజారుతాడు, ఎంత సొంత వ్యక్తులనైనా పక్కన పెడతాడు అనేది ఇవాళ తల్లిని చెల్లిని పక్కనకి పెట్టేసిన తర్వాత రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే షర్మిల గారు మాత్రం సరే, తనకు ఆస్తిలో వాటా ఎగ్గొట్టినా, రాజకీయంగా అవకాశాలు కల్పించకపోయినా దయచేసి రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు గమనించండి. షర్మిల గారు తన కుమారుడు రాజారెడ్డి వివాహం చేస్తుంటే ఒక మేనమామగా, సొంత మేనమామగా రాజారెడ్డికి, అదేవిధంగా సొంత అన్నగా షర్మిల గారికి ఉంటే మొదటి కార్డు వివాహ పత్రిక రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర పెట్టిన తర్వాత రెండవ కార్డు అన్నకిద్దామని చెప్పి అన్న సెక్యూరిటీకి, అన్న పిఏలకి ఫోన్ చేసి వచ్చి కార్డు ఇస్తాను అంటే జగన్మోహన్ రెడ్డి అన్నటువంటి మాటలు ఏంటో తెలుసా? ఇప్పుడు ఎందుకులే అబ్బా, ఆమె పోయి కాంగ్రెస్ పార్టీలో చేరింది, ఇప్పుడు ఆమె వచ్చి నన్ను కలిస్తే బీజేపీ వాళ్ళకి నా మీద కోపం వస్తుంది, నా మీద అనుమానం వస్తుంది, తర్వాత ఎప్పుడన్నా చూద్దాంలే అంటే సొంత చెల్లి పెళ్లి కార్డు, పైగా రాష్ట్రంలో ఉన్నటువంటి పిల్లలందరూ నా మేనల్లుడు అని చెప్తావే, నేను వాళ్ళందరికీ మేనమావని అంటావే, సొంత మేనల్లుడు పెళ్లి కార్డు తీసుకోవడానికి భయపడేటోడు నువ్వేం పెద్ద పుష్కుడువయ్యా, నువ్వేం పెద్ద ఈరుడువయ్యా, నువ్వేం పెద్ద సూర్యుడువయ్యా, నాకు అర్థమయ్యట్లేదు. అంటే బయట బిల్డప్ మాటలే తప్పితే వాస్తవంగా ఏమి లేదనమాట. రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ నా అక్క చెమ్మలని చెప్పుకునేటువంటి నువ్వు సొంత చెల్లి తన కుమారుడు వివాహ పత్రికే ఇప్పుడు ఎట్టాగో నీ దగ్గర నుంచి నువ్వేంటో, నువ్వెంత పోర్చుంటివో, నువ్వెంత దొంగవో, నువ్వెంత దగాకోరువో, నువ్వెంత అబద్ధాలు కోరువో, నువ్వెంత మోసకారివో తెలుసుకొని తన రాజకీయ ప్రయాణం తను చూసుకుంది. తన ఆర్థికంగా కూడా నువ్వు తనకు ఇవ్వాల్సినటువంటి వాటా ఎగ్గొట్టినప్పటికీ తన కుమారుడు వివాహానికి నిన్ను తోడబుట్టినటువంటి వ్యక్తిగా గౌరవించి కార్డు ఇవ్వాలని వస్తే నువ్వు వద్దనుకుంటావా? ఈ విషయం ఆ పిఏలు షర్మిల గారికి చెబితే పర్వాలే, రెండో కార్డు నా అన్నకి ఇవ్వాలనుకున్నా, ఆ అన్నకి ఎట్టాగో నా మీద బంధం లేకపోవచ్చు, కానీ నాకు ఒక బంధుత్వం ఉంది ఇతగాడితోటి, కాబట్టి వచ్చి సెక్యూరిటీ వాళ్ళకన్నా ఇచ్చేసి, పిఏలకన్నా ఇచ్చేసి, ఆఫీసులో పనిచేసేటువంటి పని వాళ్ళకన్నా ఇచ్చేసి నేను కార్డు వెనుదిరుగుతానని చెబితే, ఇదే జరిగితే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొహాన ఉమ్మేస్తారనేటువంటి ఆందోళన పడినటువంటి జగన్మోహన్ రెడ్డి చివరికి ఆ కార్డు తీసుకోవటానికి సిద్ధమైపోయినట్టుగా తెలిసింది. షర్మిల గారు కార్డు ఇవ్వటానికి పోతే కేవలం 2 నిమిషాల్లో కార్డు తీసుకొని ఓకే అని చెప్పి పంపించినట్టుగా తెలిసింది. సొంత చెల్లి ఇంటికి వస్తే గౌరవించలేని వాడు రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలను గౌరవిస్తాడా? రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల గురించి ఆలోచిస్తాడా? రాష్ట్రంలో ఉన్నటువంటి పేదవాళ్ళకి మేలు చేస్తాడా? ఇతను పేద ముఖ్యమంత్రి. పులివెందులో ప్యాలెస్, కడపలో ప్యాలెస్, బెంగళూరులో ప్యాలెస్, తాడేపల్లిలో ప్యాలెస్, హైదరాబాద్లో ప్యాలెస్, వైజాగ్లో ఇప్పుడు కొత్త ప్యాలెస్, ఇన్ని ప్యాలెస్లు నోడు పేద ముఖ్యమంత్రి. పేదవాడికి పెత్తందారులకి యుద్ధమా? ఎస్, నీలాంటి పెత్తందారులకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి ఖచ్చితంగా యుద్ధమే. 10 రూపాయలు ఇచ్చి వాళ్ళ జేబుకు 100 రూపాయలు చిల్లు పెడుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిపాలకుడైనటువంటి పెత్తందారుకి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి ఖచ్చితంగా యుద్ధమే, పోరాటమే ఇది. జగన్మోహన్ రెడ్డి సొంత చెల్లంటే ఎంత భయపడతావా? తను నీకోసమే కదా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరూ ఆలోచించండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి జైలు పాలైతే ఒక ఆడబిడ్డ ఉండి, మహిళ ఉండి 3000 కిలోమీటర్లు తన అన్నని ముఖ్యమంత్రిని చేయడం కోసం నడిచిందండి, పాదయాత్ర చేసిందండి, ఎండనక వాననక తన ప్రచారాలు చేసిందండి ఆ పార్టీ అభ్యర్థులకి. అదేవిధంగా తన క్యారెక్టర్ని అసాసినేట్ చేస్తూ ఉంటే, రాజకీయంగా విమర్శలు చేస్తూ ఉంటే వాటన్నింటినీ భరించి సహించి తన కుటుంబం కోసం, తన అన్న కోసం ఆ రోజు రాజకీయంగా పోరాటం చేస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్క చిన్న పదవి ఇవ్వటానికి విలువ లేదా? తెలుగుదేశం పార్టీ నుంచి జాయిన్ చేసుకున్నటువంటి బానిసల్ని కాంగ్రెస్ పార్టీలో ఉండి నీ తండ్రి రాజశేఖర రెడ్డిని, నిన్ను, మీ తల్లి గారిని విమర్శలు చేసినటువంటి బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి కురసాల కన్నబాబు లాంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తుల్ని జాయిన్ చేసుకున్న వాళ్ళకి మంత్రి పదవులు కూడా ఇవ్వగలిగినటువంటి నువ్వు, నీ కోసం ఇంత కష్టపడి శ్రమించి పోరాటం చేసి నిలబడి నీ పార్టీని బతికించినటువంటి షర్మిల గారికి ఒక్క పదవి లేకపోయావే. పదవ సంగతి పక్కన పెట్టయ్యా, నీ తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో సగం వాటా తన కూతురుగా, హక్కుగా షర్మిల గారికి అని చెబితే ఆ ఆస్తిలో వాటా కూడా ఇవ్వకుండా తరిమేసినటువంటి నువ్వు విలువల గురించి మాట్లాడతావా? విశ్వసనీయతల గురించి మాట్లాడతావా? రాజకీయం గురించి మాట్లాడతావా? కుటుంబాల గురించి మాట్లాడతావా? వ్యవస్థల గురించి మాట్లాడతావా? పద్ధతుల గురించి మాట్లాడతావా? అసలు ఆ అర్హత, హక్కు ఏమాత్రం ఈ జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తికి ఉన్నదా అనేది నా తెలుగు రాష్ట్రాల ప్రజలు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తిని కులం కోసం, మతం కోసం, డబ్బు కోసం, ప్రలోభాల కోసం, అధికారం కోసం, భయం కోసం అతన్ని సమర్థించేటువంటి దౌర్భాగ్యులు
ఎంత నీచమైనటువంటి వ్యక్తులో, కుసంస్కారంతో కూడినటువంటి వ్యక్తులో ఇవాళ ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సొంత కుటుంబ సభ్యుల్ని ఈ రకంగా బయట వదిలేసినటువంటి వాడు, సొంత చెల్లిని తల్లిని పార్టీ నుంచి గెంటేసినటువంటి వ్యక్తి ఇక ఏ రకమైనటువంటి వ్యక్తిత్వంతో ఉంటాడనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఒక్కసారి గట్టిగా గమనించండి.